హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పొంగనాల రెసిపీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాసెస్ చూద్దాము. నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపప్పు యాడ్ చేసుకోవాలి. అలానే 1 స్మాల్ కప్పు పల్లీలు యాడ్ చేసుకోవాలి, గ్రౌండ్ నట్స్. ఈ పల్లీలు శనగపప్పు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు శనగపప్పు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అంతా ఈవెన్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. అలానే 1 కప్పు మనం గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము యాడ్ చేసుకోవాలి. ఈ క్యారెట్ ఆనియన్స్ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చి స్కిప్ చేశాను, ఎందుకంటే పిల్లలు తినేటప్పుడు పంట కింద పడితే కారంగా ఉంటుంది అనేసి స్కిప్ చేశాను. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. అలానే 1 కప్పు కొత్తిమీర కూడా యాడ్ చేశాను. అలానే కొంచెం 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా యాడ్ చేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ దోశ బ్యాటర్ రెడీ చేసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలానే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఆనియన్, క్యారెట్ ఇది అంతా వేసుకొని పిండిలో బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఈ పోపు అంతా పిండిలో బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద మనం పొంగనాల ప్యాన్ పెట్టుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. అన్ని హోల్స్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత పిండిని ఒక్కొక్క దాంట్లో స్లోగా వేసుకోవాలి, కింద పోకుండా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతా ఇలా వేసుకున్న తర్వాత లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల అంత బాగా ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఇలా 1 సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని ఇంకో సైడ్ కూడా అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అంత బాగా ఫ్రై అయిపోయింది. వేరే బౌల్లోకి, సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. తర్వాత అలానే ఇంకొకసారి కూడా అంత ఆయిల్ అప్లై చేసుకొని పిండిని వేసుకోవాలి. ఇలా అన్ని హోల్స్లో పిండి వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మార్నింగ్ కూడా మనకి టైం బాగా సేవ్ అవుతుంది, ఫాస్ట్గా అయిపోతుంది, టేస్ట్ బాగుంటుంది, టైం కూడా సేవ్ అవుతుంది. ఇవి 1 సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఈ వేలో ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ ఇంకొకసారి అలానే వేసుకొని పిండిని అంత బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే, ఇలానే ఎన్ని పొంగనాలు కావాలంటే అన్ని పొంగనాలు మనం రెడీ చేసుకోవచ్చు.
అంతే, సింపుల్ అండ్ టేస్టీ పుంగనాలు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.